గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి, అందరికీ గుడ్ న్యూస్. సో 5,000 రూపీస్ ఆఫ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది మన అన్ని ఫ్లాగ్షిప్ కోర్సెస్ మీద. అన్ని ఫ్లాగ్షిప్ కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయండి. ఈ 5,000 ఆఫ్ కూడా వ్యాలిడ్ టిల్ 20th జూన్ 20th లోపు వరకు మీకు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. సో వీలైనంత త్వరగా జాయిన్ అవ్వండి అమ్మ. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. నాట్ ఓన్లీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. చూడండి, ఫ్లాగ్షిప్ కోర్సెస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, దాంతోపాటు గ్రూప్ 1 ఇన్ఫినిటీ, ఆప్షనల్ కోర్సెస్ మీద మనకి స్పెషల్ ఫీజు అనేది అప్లికేబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఇన్స్టాల్మెంట్స్ కూడా ఆప్ట్ చేయొచ్చు. నెలకి 5,000 చొప్పున కూడా కట్టుకునే అవకాశం అనేది ఇన్స్టిట్యూట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కల్పిస్తున్నారు. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. సో మీకు యూపీఎస్ ఇన్ఫినిటీ జాయిన్ అయితే మీకు బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకెళ్తామండి. డీటెయిల్డ్గా ప్రతి విషయాన్ని మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చాలా వాల్యుయేషన్ ఉంటుందమ్మా. మీకు యూట్యూబ్లో ఎవరు కనిపిస్తారో క్లాసులు కూడా మేమే తీసుకుంటాం. మీకు చాలా డీటెయిల్డ్గా ప్రతి సబ్జెక్ట్ని చెప్పడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. మన ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్సే బాస్. స్టూడెంట్స్ ఎన్నిసార్లు చెప్పమంటే అన్నిసార్లు చెప్తాం. వి టీచ్ అవుట్ ఆఫ్ ప్యాషన్ అండి, ప్యాషన్తో చెప్తున్నాం. సో మీకు చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయించడం అనేది జరుగుతుంది. మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీకు డిస్క్రిప్షన్లో మన తాలూకు వీడియోస్ ఉంటాయి. సో శాంపుల్ వీడియోస్ అవన్నీ చూడండి. చూసి ఒక వైజ్ అండ్ ఇన్ఫర్మేటివ్ డెసిషన్ తీసుకోండి. ఒడ్డు మీద నిల్చొని ఈత నేర్చుకోవాలనుకోవడం చాలా అవివేకం. సో దూకేయాలి. అర్థమైందా? ప్రిపరేషన్ రైట్ నౌ స్టార్ట్ చేసేయండి ఎవరికైనా దీనిగా ఉంటే. సో చక్కగా జాయిన్ అవ్వండి. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఆప్షనల్ కోర్సెస్ చూడండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ చెప్తారు. ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ నేను చెప్తాను. సో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. ప్రత్యూష మేడం నెంబర్. చక్కగా ఫోన్ చేయండి. ఫోన్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. దాంతోపాటు మన కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు ఏదైతే ఉంటుందో అది ఇంకా 5,000కే రిటైన్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? చాలామంది కోవిడ్-19 వల్ల శాలరీస్ రాలేదంటున్నారు కాబట్టి జూన్ 15th వరకు మీకు 5,000కే అప్పగించడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. కరెంట్ అఫైర్స్ జాయిన్ అయితే మీకు ఫుల్ హిందూ అనాలిసిస్ వస్తుంది. ఎవ్రీడే లైవ్ సెషన్ ఉంటుంది. దాని తాలూకా పీడిఎఫ్ వస్తుంది. అన్నీ మీకు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ కాంప్రహెన్సివ్గా అవుతుంది. డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు, ఎకనామిక్ సర్వే, బడ్జెట్ అనాలిసిస్ ఇవన్నీ కరెంట్ అఫైర్స్ కోర్సులో పార్ట్ అండి. సో చక్కగా వస్తాయి. వీళ్ళు చక్కగా హ్యాపీగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? మరి ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దామైతే వినండమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఫ్రీ రైస్ ఆఫర్ బూస్ వ్యాక్సినేషన్ డ్రైవ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా మంచి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అన్న. జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ ఆర్టికల్ని మనం అర్థం చేసుకునే ముందు మనం కొన్ని కాన్సెప్ట్స్ అనేవి అర్థం చేసుకోవాలి. మొదటిది పబ్లిక్ పాలసీ అనేటటువంటి కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. ఇది మనం గవర్నెన్స్లో మాట్లాడతాం. సో పబ్లిక్ పాలసీ అంటే అర్థం ఏంటి అంటే ఏ పాలసీ ఆర్ ఏ డెసిషన్ అండ్ ఆర్డర్ ఇష్యూడ్ బై ఏ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక డెసిషన్. సో ప్రభుత్వం ఏం చేస్తుంది? గవర్న్ చేస్తుంది. పీపుల్ని గవర్న్ చేస్తుంది. పీపుల్ని పరిపాలన చేస్తుంది. పరిపాలన చేసేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం అనేది కొన్ని పాలసీస్ తీసుకొస్తుంది. ఇంతకీ గవర్నెన్స్ అంటే ఏంటి? ఎప్పుడైనా వెన్ దేర్ ఆర్ గ్యాప్స్, ఎప్పుడైనా మన గ్యాప్స్ అనేవి ఉన్నాయనుకోండి అడ్మినిస్ట్రేషన్లో. సపోజ్ నేను ఒకటి చెప్తాను. మనకి ఒక ప్రదేశంలో స్కూల్ లేదు. అక్కడ ఎక్కడైతే స్కూల్ లేదో అక్కడ స్కూల్ని కట్టించడమే బెటర్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్. అంతేనా కాదా? సపోజ్ ఒక ప్లేస్లో వాటర్ లేదు. ఎక్కడైతే మనకి నీళ్ళు లేకుండా బాధపడుతున్నారో అక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడమే గుడ్ గవర్నెన్స్. అవునా కాదా? సో ఏదైనా సొసైటీలో ఉండేటటువంటి గ్యాప్ని పట్టుకొని ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది అనుకోండి, దాన్నే మనం పబ్లిక్ పాలసీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అదే మనకి గుడ్ గవర్నెన్స్కి దారి తీయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి రీసెంట్గా ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్ ఏదైతే ఉంటుందో అది వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏదైతే ఉంటుందో వ్యాక్సినేషన్ డ్రైవ్ని స్కేలప్ చేయడానికి, వ్యాక్సినేషన్ అనేది ఎక్కువ మంది వేసుకునేటట్టు చేయడానికి ఏం చేయడం అనేది జరిగింది? ఫ్రీ రైస్ని ఆఫర్ చేయడం అనేది జరిగింది. సో ఇది మనం ఎక్కడ చదువుకోవాలి అంటే మనకి వ్యాక్సిన్ ఇన్సెంటివ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దానిలో మనం చదువుకుంటాం. సో మనకి వరల్డ్ వైడ్ డిఫరెంట్ నేషన్స్ ఈ వ్యాక్సిన్ ఇన్సెంటివ్స్ అనేవి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సపోజ్ యుఎస్ ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.
వ్యాక్స్ అండ్ స్క్రాచ్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. అంటే వ్యాక్సినేషన్ వేసిన తర్వాత మీకు ఒక లాటరీ టికెట్ ఏదైతే ఉంటుందో లాటరీ టికెట్ ఇస్తారు. ఆ లాటరీ టికెట్ అనేది మీరు స్క్రాచ్ చేస్తే మినిమం $20 వరకు మీరు మనీ అనేది క్యాష్ చేసుకోవచ్చు. $10 to $20 ఏవైతే ఉన్నాయో ఇందులో మనీ అనేది మీకు వస్తుంది. సో ఇలాంటి దాంతోపాటు USA మనకి బియర్ కూడా ఆఫర్ చేయడం అనేది జరిగింది దోస్ హూ ఆర్ వ్యాక్సినేట్ చేసుకున్న వాళ్ళకి. దాంతోపాటు యూకే లాంటి కొన్ని కంట్రీస్ అయితే ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎవరైతే వ్యాక్సిన్ వేసుకుంటారో వాళ్ళకి మనీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, ప్రజలు ఎక్కువ మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది. అంటే మామూలుగా బిజినెస్ మార్కెట్ ఎలా అయితే మనకి డిఫరెంట్ ఇన్సెంటివ్స్ పెడతాం, డిఫరెంట్ ఆఫర్స్ ఎలా అయితే పెడతారో పెట్టి అట్రాక్ట్ చేయాలని చూస్తారో కస్టమర్స్ని, సో అలా గవర్నమెంట్స్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ని ఇది చేయడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు ఎప్పుడు మన ఇండియా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకంటూ ఒక యూనిక్ ఫీచర్ అనేది ఉండదు. ఎప్పుడు ఒక డెవలప్డ్ కంట్రీ ఏదైతే ఉంటుందో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల నుంచి మనం పాలసీస్ని అడాప్ట్ చేసుకుంటాం. పాలసీస్ని సింపుల్గా చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే కాపీ కొడతాం. సో సేమ్ అలాగే మన అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ కూడా గ్లోబల్ వైజ్ ఎలా అయితే వ్యాక్సిన్ ఇన్సెంటివ్స్ అనేవి అద్భుతంగా సక్సెస్ అవ్వడం అనేది జరిగిందో దాన్ని బేస్ చేసుకొని మన ఇండియాలో కూడా వాటిని తీసుకురావడం అనేది జరిగింది. ఏం తీసుకొచ్చారు, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్ అనేటటువంటిది 45 years కంటే అబవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వ్యాక్సిన్ వేసుకుంటే వాళ్ళకి రైస్ ఏదైతే ఉంటుందో రైస్ అనేది ఇవ్వడం అనేది మొదలుపెట్టిందన్నమాట. అర్థమైందా? సో ఎందుకు ఇలా తీసుకురావడం, కంట్రీలో ఎక్కడా ఇలా లేదు కదా, మరి అరుణాచల్ ప్రదేశ్లోనే ఎందుకు ఇది అవ్వడం అనేది జరిగింది అంటే సమ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ నార్త్ ఈస్ట్లో ఉండేటటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉండేటటువంటి కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో లోయెస్ట్ వ్యాక్సినేషన్ కవర్ అనేది అక్కడ ఇదవ్వడం అనేది జరిగింది. అంటే వ్యాక్సినేషన్ చాలా తక్కువ మంది వేసుకోవడం అనేది జరుగుతుంది. వ్యాక్సిన్ డోసెస్ ఉన్నాయండి, వ్యాక్సిన్ డోసెస్ లేక కాదు, వ్యాక్సినేషన్ వేసుకోవడానికి ప్రజలు ముందుకు రావట్లేదు. దాన్నే మనం ముందు ఒకసారి ఏం చెప్పుకున్నాం, వ్యాక్సిన్ హెసిటెన్సీ అని కూడా అంటారని చెప్పుకున్నాం. అంటే వ్యాక్సిన్ డోసెస్ ఉన్నప్పటికీ ప్రజలు వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రాకపోతే భయాందోళనలు అవ్వచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడవచ్చు, లేకపోతే ఓన్లీ కొన్ని ప్రదేశాల్లో వ్యాక్సిన్స్ ఉంటే, ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనుకోండి, రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి టీకా కోసం ఎవరు వెళ్తారులే అనుకోవచ్చు, పనులు మానుకొని ఎవరు వెళ్తారులే అనుకోవచ్చు. ఎందుకోసమైనా ప్రజలు వ్యాక్సిన్ వేసుకోకుండా వెనక్కి తగ్గారనుకోండి, దాన్ని వ్యాక్సిన్ హెసిటెన్సీ అంటాం. దీనివల్ల నార్త్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ లోయెస్ట్ వ్యాక్సినేషన్ కవర్ అనేది చూడడం అనేది జరిగింది. ఎందుకు అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే రూమర్స్ అండి, వదంతులు. ఏంటా రూమర్స్, COVID-19 వ్యాక్సిన్ వేసుకుంటే ఇంపార్టెన్సీ అనేది వస్తుందని, అంటే ఫెర్టిలిటీ పోతుందని, మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలు కండానికి, లేకపోతే ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు కండానికి ఉపయోగపడరని, తర్వాత పిల్లలు కండం అనేది జరగదని, దాంతోపాటు వ్యాక్సిన్ వల్ల మైక్రోచిప్స్ ఏవైతే ఉన్నాయో మైక్రోచిప్స్ అనేవి ఇంజెక్ట్ చేస్తారు, మన దానిలో మైక్రోచిప్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తారు మన హ్యూమన్ బాడీలో అని చెప్పి కొన్ని వదంతులు ఏవైతే ఉన్నాయో వదంతులు అనేవి రావడం అనేది జరిగింది. సో ఈ వదంతుల వల్ల వ్యాక్సిన్ హెసిటెన్సీ బాగా ముదరడం అనేది జరిగింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఎప్పుడైతే ఈ థ్రెట్స్ అనేవి పీపుల్ని పెర్సుయేట్ చేయడం అనేది జరిగిందో, పీపుల్ని భయపెట్టడం అనేది జరిగిందో, దీస్ అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్స్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకు రావడం అనేది జరిగింది, లైక్ వ్యాక్సిన్ ఇన్సెంటివ్స్. సో డిఫరెంట్ కంట్రీస్లో వ్యాక్సిన్ స్ట్రాటజీస్ అనేవి ఫార్ములేట్ చేయడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే వ్యాక్సిన్ కవరేజ్ ఏదైతే ఉంటుందో వ్యాక్సిన్ కవరేజ్ అనేది పెంచడానికి, ఎక్కువ మంది వ్యాక్సిన్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడానికి. సో మన తాలూకు అరుణాచల్ ప్రదేశ్లో 45 years దాటి ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 20 kgs ఆఫ్ రైస్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేవి ఉపయోగపడతాయి. దీన్ని మీరు కేస్ స్టడీగా కూడా రాయొచ్చు. అర్థమైందా? మనకి వ్యాక్సిన్ హెసిటెన్సీ గురించి కానీ లేకపోతే వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి కానీ మీకు వచ్చేటప్పుడు కేస్ స్టడీ కింద కూడా మీరు చక్కగా దీన్ని ఎగ్జాంపుల్ కింద రాయించండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. సో ఇవన్నింటినీ వ్యాక్సిన్ హెసిటెన్సీ మీద మీ దగ్గర నోట్స్ ఉండాలి, దాంతోపాటు మీ దగ్గర వ్యాక్సిన్ ఇన్సెంటివ్స్ గ్లోబల్ వైడ్ ఎలా అవుతున్నాయో దాని మీద మీకు ఎగ్జాంపుల్స్ అనేవి తెలిసి ఉండాలి. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా కాంప్రహెన్సివ్గా ప్రతి ఆర్టికల్ డిస్కస్ చేయాలంటే చక్కగా జాయిన్ అవ్వండి. మన కరెంట్ అఫైర్స్ కోర్స్ అయినా తీసుకోవచ్చు, యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకోవడానికి ప్రయత్నించండి, నన్ను నమ్మండి. సో వి టీచ్ అవుట్ ఆఫ్ ప్యాషన్ అండి, ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ హియర్. మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్ మీకు కాంప్రహెన్సివ్గా జరగడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మా గైడెన్స్ అండ్ సపోర్ట్ కేర్ కూడా మీకు ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఆఫర్ కూడా ఉంది కదా, 5,000 రూపీస్. సో ఉపయోగించుకోండి. June 20th లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యూ ఎలక్షన్ కమిషనర్ అపాయింటెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 అమ్మ, పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో
పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అన్న. జాగ్రత్తగా వినండి, ఈ ఆర్టికల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో న్యూస్లోకి ఏమొచ్చింది, మన ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు ఎవరైతే ఉన్నారో, మన రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ హీ అపాయింటెడ్ అనూప్ చంద్ర పాండే అనేటటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, రిటైర్డ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేయడం అనేది జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఎలక్షన్ కమిషనర్ ఎలా అపాయింట్ అవుతారు, దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ యొక్క కంపోజిషన్ గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. చూడండి అమ్మా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి అంటే మన రాజ్యాంగంలో మెన్షన్ చేసినటువంటి బాడీ. అర్థమైందా? కాన్స్టిట్యూషనల్ బాడీ. మనకి 3 టైప్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యూటరీ బాడీస్. సో ఇంకా బాగా చెప్పుకోవాలంటే బాడీస్ ఆర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఒకటి, దాంతోపాటు నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఒకటి ఉండడం అనేది జరుగుతుంది. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీలో 2 టైప్స్ ఉంటాయి, మళ్ళీ స్టాట్యూటరీ బాడీస్ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఉండడం అనేది జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి, మన తాలూకా రాజ్యాంగంలో డైరెక్ట్గా మెన్షన్ చేయడం కానీ, దాంతోపాటు రాజ్యాంగ సవరణ ద్వారా అమెండ్మెంట్, రాజ్యాంగానికి కాన్స్టిట్యూషన్కి అమెండ్మెంట్ చేసి కానీ ఒకవేళ ఆ బాడీని ఇన్సర్ట్ చేస్తే, రాజ్యాంగంలో మెన్షన్ చేస్తే కాన్స్టిట్యూషన్లో, వాటిని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, క్యాగ్ కానీ, ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కింద రావడం అనేది జరుగుతుంది. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో స్టాట్యూటరీ బాడీ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ వస్తాయి. స్టాట్యూటరీ బాడీ అంటే ఏంటి, త్రూ ఏ స్టాట్యూట్, ఒక చట్టం చేసి ఆ బాడీని తెచ్చామనుకోండి, ఇన్స్టిట్యూట్లైజ్ చేసామనుకోండి, కమిషన్ చేసామనుకోండి, దాన్ని స్టాట్యూటరీ బాడీ అంటాం. ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఏంటి, ఇవన్నీ కాకుండా జస్ట్ ఒక గవర్నమెంట్ ఆర్డర్, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో, ఒక జీవో పాస్ చేసి తెచ్చామనుకోండి, దాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాం. సపోజ్ ఎగ్జిక్యూటివ్ బాడీలో నీతి ఆయోగ్ ఏదైతే ఉంటుందో, నీతి ఆయోగ్ కూడా ఒక ఇంపార్టెంట్ బాడీ అన్నమాట. అర్థమైందా? సో చూడండి మరి, సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏం చెప్పాం, కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయాలని చెప్పాం కదా, ఒక పర్టికులర్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దీనికి కంప్లీట్గా డెడికేట్ అవ్వాలి. మరి ఏ కాన్స్టిట్యూషన్ అండి ఏ ఆర్టికల్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతుంది, ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. వాట్ డస్ దిస్ సే, ఆర్టికల్ 324 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ఎన్ ఎలక్షన్ కమిషన్, ఒక ఎలక్షన్ కమిషన్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు ఎలక్షన్ కమిషన్ అంట, ఫర్ ద సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద ఎలక్టోరల్ రోల్స్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ టు పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్ అండ్ టు ద ఆఫీసెస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. పార్లమెంట్కి, స్టేట్ లెజిస్లేచర్కి అండ్ దాంతోపాటు ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళ తాలూకా ఎలక్షన్స్ అనేవి కంట్రోల్ చేయడం, సూపరింటెండెంట్ చేయడం, దాంతోపాటు డైరెక్ట్ చేసేటటువంటి బాధ్యతలు, నోడల్ బాడీ ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పడం అనేది జరిగింది. సో ఆర్టికల్ 324 ఏదైతే ఉంటుందో, ఆర్టికల్ 324 క్లాజ్ 2 ఏదైతే ఉంటుందో ఇది దేని గురించి, ఇదేమని చెప్తుంది, ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో, రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో, హీ విల్ అపాయింట్ ది ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేస్తారు అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి అర్థం, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, డైరెక్ట్గా మనకి ఎలక్షన్ కమిషనర్ని ఎవరు అపాయింట్ చేస్తారా అబ్బాయి అంటే మన ప్రెసిడెంట్, మన రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో ఆయన అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మన ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ 324 అయితే, ఎలక్షన్ కమిషనర్ యొక్క అపాయింట్మెంట్ గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ 324 క్లాజ్ 2. ఏదైనా మనకి ఇంత కరెంట్ అఫైర్స్లో వచ్చేటప్పుడు మన స్టాటిక్ మొత్తం ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఒకసారి కంప్లీట్గా మనం తెలిసేసుకోవాలన్నమాట. ఒకసారి రివిజన్గా కూడా మీకు ఉండడం అనేది జరుగుతుంది. మరి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో దీని కంపోజిషన్ ఏంటి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఎలక్షన్ కమిషన్లో మెంబర్స్ ఎలా ఉంటారు ఏంటి అని డీటెయిల్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో ఈ ఎలక్షన్ కమిషన్లో ఉండేటటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో, అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని ఎవరండి అపాయింట్ చేస్తారు అంటే మన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో ఆయన అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. సో మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో హీ విల్ యాక్ట్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్కి ఈయన చైర్మన్గా ఎన్నికవ్వడం అనేది జరుగుతుంది. సో ఎలక్షన్ కమిషనర్ యొక్క ఆఫీస్ ఇట్ వాజ్ హెల్డ్ బై ద టర్మ్ ఆఫ్ 6 years, మొత్తం 6 ఏళ్ళు టర్మ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు అంటిల్ దే అటైన్ 65 years, ఏది ముందైతే అంత. సో అప్ టు 65 years వరకు మాత్రమే వాళ్ళు చేయాలి. లేకపోతే ఇప్పుడు సపోజ్ సింపుల్గా చెప్పాలంటే 45 ఏళ్ళకి ఎలక్షన్ కమిషనర్ అయ్యారనుకోండి, 45 ఏళ్ళ నుంచి 51 ఏళ్ళ వరకు ఎలక్షన్ కమిషనర్గా ఆయన కొనసాగొచ్చు. లేకపోతే సపోజ్ 62 ఏళ్ళకి ఎలక్షన్ కమిషనర్ అయ్యారనుకోండి, సో 6 years 68 వరకు కొనసాగడం అనేది జరుగుతుందా? అవ్వదు. 65 years ఎప్పుడైతే అటైన్ అయిపోతే ఆయన ముందు
ఇదైపోవడం అనేది ఆయన టర్మ్ ఏదైతే ఉంటుందో అది అయిపోవడం అనేది జరుగుతుంది. సో ద టెన్యూర్ ఆఫ్ ద ఆఫీస్ అండ్ ద కండిషన్స్ ఆఫ్ అ సర్వీస్ ఆఫ్ ఆల్ ద కమిషనర్ షాల్ బి డిటర్మైన్డ్ బై ద ప్రెసిడెంట్. సో టెన్యూర్ వీళ్ళ తాలూకా టెన్యూర్ కానీ లేకపోతే కండిషన్స్ ఆఫీస్ ఏ కండిషన్స్ మీద వీళ్ళ ఆఫీస్ని అలంకరించాలి అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరండి నిర్ణయిస్తారు? మన ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో ఆయన ఇది చేయడం అనేది జరుగుతుంది. ద చీఫ్ అండ్ ద 2 ఎలక్షన్ కమిషనర్స్ హ్యావ్ ద సేమ్ పవర్స్ అండ్ ఎమ్యూల్మెంట్స్ ఇంక్లూడింగ్ సాలరీస్ విచ్ ఆర్ సేమ్ యాజ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దాంతోపాటు ఆయనకి సహకారంగా ఉండేటటువంటి 2 అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ హ్యావ్ సేమ్ పవర్స్. మన సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే ఉంటారో సుప్రీంకోర్టు జడ్జికి ఏ పవర్స్ అయితే ఉంటాయో అలాంటి పవర్సే ఉంటాయి, అలాంటి ఎన్యూల్మెంట్సే ఉంటాయి, సేమ్ శాలరీ అనేది వాళ్ళకు కూడా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ఒకవేళ ఎలక్షన్ కమిషన్ అనేది ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటుందండి. సపోజ్ ఏదో ఒక డెసిషన్ పలానా ఇప్పుడు కంట్రీలో లోక్సభ ఎలక్షన్స్ అనేవి ఈ టైంలో కండక్ట్ చేయాలి, బట్ కరోనా వైరస్ ఉంది అని చెప్పి ఇంకొకరు అన్నారు అనుకోండి. సపోజ్ చూడండి, మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు అండ్ దాంతోపాటు 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారని చెప్పుకున్నామా. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటారు కరోనా ఉంటే ఏంటి, మనం ఎలక్షన్స్ కండక్ట్ చేసేయాలి అంటారు. అండ్ ఈ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళేమంటారు, లేదండి సో మనం కరోనా ఉంటే ప్రజలకు చాలా ఇబ్బంది, సో కరోనా కేసులు పెరగచ్చు అని చెప్పి అన్నారనుకోండి. ఇఫ్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అండ్ డిఫరెన్స్ అవ్వడం అనేది జరిగింది అనుకోండి, అప్పుడు మెజారిటీ ద్వారా కమిషన్ అనే నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడు ముగ్గురు కలిపి ఓట్లు వేసుకుంటారు. అప్పుడు ఎవరు 2 ఎలక్షన్ కమిషనర్స్ ఏం చెప్తారు, సో ఎలక్షన్స్ కండక్ట్ చేయకూడదని చెప్పారనుకోండి, వీళ్ళ మాట నెగ్గడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మెజారిటీ వీళ్ళు ఉన్నారు కాబట్టి. అర్థమైందా? అండ్ దీస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ దాంతోపాటు 2 అదర్ ఎలక్షన్ కమిషనర్స్ కెన్ రిజైన్ అట్ ఎనీ టైమ్ బై అడ్రస్సింగ్ దర్ రిజగ్నేషన్ టు ద ప్రెసిడెంట్ రాష్ట్రపతికి తమ తాలూకా రాజీనామా లేఖ రాసి వాళ్ళు ఎప్పుడైనా రాజీనామా చేయొచ్చు అని కూడా చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉంటారో హీ కెన్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్. ఇతన్ని ప్రెసిడెంట్ రిమూవ్ చేయొచ్చు ఆఫీస్ నుంచి ఇన్ ద సేమ్ మేనర్ ఆన్ ద సేమ్ గ్రౌండ్స్ యాజ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు జడ్జిని ఎలా అయితే రిమూవ్ చేయొచ్చో, ఏ ప్రొసీజర్ అయితే పెట్టి రిమూవ్ చేయడం అనేది జరుగుతుందో సేమ్ అదే ప్రొసీజర్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను కూడా ప్రెసిడెంట్ రిమూవ్ చేయొచ్చు అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండి. సో ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కంప్లీట్గా తెలుసుకోవాలి. ఏంటేం చెప్పాం, కంపోజిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్ గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అండ్ అదర్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని. అండ్ దాంతోపాటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలా ఉంటారు, ఎలక్షన్ కమిషన్ యొక్క చైర్మన్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇది కూడా మనం చెప్పుకున్నాం. అండ్ వీళ్ళ తాలూకు టెన్యూర్ 6 years లేదా అంటిల్ ద ఏజ్ ఆఫ్ 65 years, ఏది ముందొస్తే అంతవరకు అని చెప్పుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పుకున్నాం, టెన్యూర్ ఆఫ్ సర్వీస్ ఏదైతే ఉంటుందో టెన్యూర్ ఆఫ్ సర్వీస్ అండ్ దాంతోపాటు కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటిని మన తాలూకా ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్ డిటర్మైన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విషయం మనం చెప్పుకున్నాం. దాంతోపాటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అండ్ దాంతోపాటు మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో 2 అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సేమ్ సుప్రీంకోర్టు జడ్జికి ఎలాంటి పవర్స్ అండ్ ఎన్యూల్మెంట్స్ ఉంటాయో అండ్ శాలరీస్ ఉంటాయో అలాగే ఉండడం అనేది సిమిలర్గా ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తే మెజారిటీ ఆఫ్ డెసిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ రిజిగ్నేషన్, ప్రెసిడెంట్కి తమ రిజిగ్నేషన్ అనేది ఇచ్చి వాళ్ళు రిజైన్ చేసుకోవచ్చు అని కూడా మనం చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకేం చెప్పాం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ ఇన్ ద సేమ్ మేనర్. సో సుప్రీంకోర్టు జడ్జిని ఎలా అయితే రిమూవ్ చేస్తారో అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కూడా ప్రెసిడెంట్ రిమూవ్ చేయొచ్చు. ఈ విషయాలు మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్. సో ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నానమ్మా. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యూ నార్మ్స్ ఫర్ డిజిటల్ కంటెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. గవర్నెన్స్లో ఈ ఆర్టికల్ మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ని ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది నాన్న. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. కోవిడ్-19 పాండమిక్ ఎక్కడో చైనాలోని వుహాన్లో మొదలయ్యి ప్రపంచాన్ని కుదిపేసింది. హెల్త్ క్రైసిస్ని తీసుకొచ్చింది, ఎకనామిక్ క్రైసిస్ని తీసుకొచ్చింది. ప్రతి ఒక్క డొమైన్ని ఇది టచ్ చేయడం అనేది జరిగింది. చాలా చాలా సోషల్ ప్రాబ్లమ్స్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో కోవిడ్-19 పాండమిక్ తీసుకొచ్చినటువంటి ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే లెర్నింగ్ గ్యాప్స్ అండి. లెర్నింగ్ గ్యాప్స్ని కూడా ఇది చూపించడం అనేది జరిగింది. సో చాలా వరకు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్ క్లోజ్ అవ్వడం అనేది జరిగినాయి.
సో రెగ్యులర్ స్కూల్స్ క్లోజ్ అయినాయి, లెర్నింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయి లెర్నింగ్ సెంటర్స్ క్లోజ్ అయినాయి, చాలా కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ క్లోజ్ అవ్వడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్. దీనివల్ల డిజేబుల్డ్ చిల్డ్రన్, మామూలు చిల్డ్రన్ కూడా ఇబ్బందులు పడుతుంటే డిజేబుల్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. చాలా చాలా ప్రాబ్లమ్స్ వీళ్ళకి కూడా, చాలా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి వీళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి చాలా ప్రాబ్లమ్స్ అనేవి బయటకు ఎక్స్పోజ్ అవ్వడం అనేది జరిగింది. సో పాండమిక్ వల్ల మామూలుగా చాలా చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి షిఫ్ట్ అవ్వడం అనేది జరిగింది. ఆన్లైన్ ఎడ్యుకేషన్కి షిఫ్ట్ అవ్వడం వల్ల ఏది ఎక్స్పోజ్ అవ్వడం అనేది జరిగింది, ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ చిల్డ్రన్ విత్ డిజేబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రిసోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉండడం అనేది జరిగింది. మామూలు వాళ్ళు చదువుకోవడానికి ఈ డిజిటల్ డివైడ్ ఇవన్నీ మనం చెప్తున్నాం. అంటే కొంతమందికి మాత్రమే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్ ఉంది, చాలామందికి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్ లేదు. సో డిజిటల్ ఇంక్లూజివ్నెస్ లేకపోయినప్పుడు సో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ఇంక్లూజివ్గా ఎలా ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు ఈ మధ్య మాట్లాడడం అనేది జరిగింది. మరి మామూలు వాళ్ళకే లేనప్పుడు ఈ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, చిల్డ్రన్ విత్ డిజేబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రిసోర్సెస్ని హ్యాండిల్ చేయడం కానీ యాక్సెసిబిలిటీ కానీ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం అనేది జరిగింది. ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది వీటన్నిటిని ఎక్స్పోజ్ చేయడం అనేది జరిగింది. సో రీసెంట్ స్టడీ అనేటటువంటిది ఏంటి రిలీజ్ చేయడం అనేది జరిగింది అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అవైలబుల్ ఆన్ ద దీక్షా ప్లాట్ఫామ్. దీక్షా ప్లాట్ఫామ్ అంటే ఏంటమ్మా చూడండి, దీక్షా ఫుల్ ఫామ్ ఏంటి అంటే డిజిటల్, ఇక్కడ రాస్తా ఉన్నాను జాగ్రత్తగా నోట్ మేకింగ్ చేసుకోండి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. ఈ దీక్షా ప్లాట్ఫామ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎవరు తీసుకొచ్చారు, ఎన్సీఆర్టీ తీసుకురావడం అనేది జరిగింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఆర్టీ ఏదైతే ఉంటుందో ఇది తీసుకురావడం అనేది జరిగిందమ్మా. సో ఎందుకు అంటే మన తాలూకా పిల్లలకు కావాల్సినటువంటి ఎంగేజింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో టీచర్స్కి, దాంతోపాటు స్టూడెంట్స్కి, దాంతోపాటు పేరెంట్స్కి, సో ఈ చేంజింగ్ లెర్నింగ్ ఎబిలిటీస్ అనేవి చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది కదా, ప్రొవిజన్స్ అనేవి చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది కదా, లెర్నింగ్ డైమెన్షన్స్ అనేవి చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది కదా. సో ఈ చేంజింగ్ ఎన్విరాన్మెంట్కి తగినట్టుగా టీచర్స్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి రిలవెంట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది అందించడానికి దీక్షా ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ దీక్షా ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో హాఫ్ ఆఫ్ ద మెటీరియల్, సగం మెటీరియల్ విజువల్లీ ఇంపైర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, విజువల్లీ ఇంపైర్డ్ స్టూడెంట్స్ అంధ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాక్సెసిబుల్గా లేదంట, వాళ్ళు నేర్చుకునేటట్టు లేదు అని చెప్పి మనకి దీనిలో చెప్పడం అనేది జరిగింది. సో అందుకోసమని చెప్పి మన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఇట్ కేమ్ అప్ విత్ సమ్ గైడ్లైన్స్, కొన్ని గైడ్లైన్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ లైట్ డౌన్ న్యూ గైడ్లైన్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ డిజిటల్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ ఫర్ చిల్డ్రన్ విత్ డిజేబిలిటీస్. చిల్డ్రన్ విత్ డిజేబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిజిటల్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ అనేటటువంటివి అందించడం కోసం న్యూ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో న్యూ గైడ్లైన్స్తో మన తాలూకు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది ముందుకు రావడం అనేది జరిగిందాం. సో దీస్ గైడ్లైన్స్ ప్రొవైడ్ స్ట్రాటజీస్ టు ప్రొడ్యూస్ సప్లిమెంటరీ కంటెంట్ ఫర్ వేరియింగ్ డిజేబిలిటీస్. సో డిఫరెంట్ డిజేబిలిటీస్ ఉంటాయి, కొంతమంది బ్లైండ్నెస్తో బాధపడతారు, కొంతమంది చెవులు వినిపించక బాధపడతారు, కొంతమంది మాట్లాడలేరు, ఇలాంటి వేరియింగ్ డిజేబిలిటీస్తో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అందుబాటులో ఉండేటట్టు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు డిఫరెంట్ సప్లిమెంటరీ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాంతో ముందుకు రావాలి అని చెప్పి ఆలోచనలో ఇది చేయడం అనేది జరిగింది. సో వేరియింగ్ డిజేబిలిటీస్తో బాధపడుతున్నటువంటి వ్యక్తులకి ఈ తాలూకా సప్లిమెంటరీ కంటెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయడానికి 4 బేసిక్ గైడింగ్ ప్రిన్సిపల్స్ అనేవి పెట్టడం అనేది జరిగింది. ఏంటి ఆ 4 గైడింగ్ ప్రిన్సిపల్స్? పెర్సీవబుల్ అంటే గ్రహించదగినటువంటి, అబ్జార్బ్ చేసుకునేటటువంటి, ఆపరబుల్ అంటే యాక్సెసబుల్ అని చెప్పి అర్థం, ఆపరేట్ చేసుకునేటటువంటి, అండర్స్టాండబుల్ అర్థమయ్యే విధంగా, దాంతోపాటు రోబస్ట్ స్ట్రాంగ్ అని చెప్పి అర్థం అండి. సో ఇలా ఒక మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ 4 గైడింగ్ ప్రిన్సిపల్స్ మీద ఈ మెటీరియల్స్ తయారు చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇది చేయడం అనేది జరిగింది. ఇట్ రికమెండెడ్ దట్ ఆల్ టెక్స్ట్ వుడ్ బి మేడ్ డిజిటల్లీ యాక్సెసిబుల్ ఇన్ ఫేజ్డ్ మేనర్, ఇన్ ఫేజ్ బై ఫేజ్ మేనర్. మొత్తం అన్ని టెక్స్ట్ బుక్స్ కూడా ఎన్సీఆర్టీస్తో ఎవ్రీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉంటుందో ప్రతి టెక్స్ట్ బుక్ కూడా డిజిటల్లీ యాక్సెసిబుల్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఉండాలి. దాంతోపాటు అది టెక్స్ట్ ఫార్మాట్లోను, దాంతోపాటు ఆడియో ఫార్మాట్లోను, విజువల్ ఇంపైర్డ్కి ఆడియో ఫార్మాట్లో ఉపయోగపడాలి, అండ్ వీడియో ఫార్మాట్లోను, దాంతోపాటు సైన్ లాంగ్వేజ్లో కూడా మన తాలూకా ఇదేదైతే ఉంటుందో మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి అందించాలి. అప్పుడే మనం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, ప్రతి ఒక్కరికి విద్య ఏదైతే ఉంటుందో అది అందించడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది
అనేది జరిగింది. ఈ గైడ్లైన్స్ ఇవ్వడమే కాకుండా ఒక ఇంప్లిమెంటేషన్ రోడ్ మ్యాప్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. వీటన్నిటిని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనే ఒక రోడ్ మ్యాప్ కూడా మన తాలూకు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరిగింది. దీనికోసం వీటన్నింటినీ టెక్స్ట్ ఫార్మాట్లో, ఆడియో ఫార్మాట్లో, వీడియో ఫార్మాట్లో, సైన్ లాంగ్వేజ్లో ఇది చేయడానికి ఒక ఎక్స్పర్ట్ టెక్నికల్ టీమ్ని కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాము. దే విల్ కన్వర్ట్ ద అవైలబుల్ మెటీరియల్స్ ఇంటూ సప్లిమెంటరీ కంటెంట్ వాళ్ళు క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరు? దిస్ ఎక్స్పర్ట్ టెక్ టీమ్ ఏదైతే ఉంటుందో టెక్ టీమ్, అండ్ ది అప్డేట్ దిస్ పర్టిక్యులర్ మెటీరియల్ ఇన్ దీక్షా ప్లాట్ఫామ్. మన ఎన్సీఆర్టీ లాంచ్ చేసినటువంటి దీక్షా ప్లాట్ఫామ్లో ఆ మెటీరియల్ అంతా వాళ్ళు అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగిందమ్మ. సో ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద గైడ్లైన్స్ మస్ట్ బి ఎన్షోర్డ్ అండి. మన ఇండియాలో ఏ పాలసీ తీసుకొచ్చినా ఆన్ పేపర్ సూపర్గా ఉంటుంది. మనం చూడగానే ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చూస్తే సూపర్, నిజంగా ఎడ్యుకేషన్ సిస్టమ్, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని సమూలంగా మార్పులు తీసుకొస్తుంది నిజంగా ఆ తాలూకా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉంటుందో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. బట్ ఇంప్లిమెంటేషన్ దగ్గరే ప్రాబ్లం అంతా వస్తుంది ఎప్పుడు. సో ఇంప్లిమెంట్ అయితే మాత్రం నిజంగా విజువల్ ఇంపైర్డ్ స్టూడెంట్స్ కానీ, డిఫరెంట్ డిజేబిలిటీస్తో బాధపడుతున్నటువంటి పిల్లలకి కానీ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంకాస్త అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. డిజిటల్ డివైడ్ ఏదైతే ఉంటుందో అది తగ్గడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ చదువుకుంటారు, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. చక్కగా ఇంత కాంప్రహెన్సివ్గా మన అమ్మ భాషలో, తెలుగు భాషలో డీటెయిల్డ్గా నేర్చుకోవాలంటే హ్యాపీగా జాయిన్ అవ్వండమ్మా. మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. డీటెయిల్డ్గా, ఓపిక్గా, నెమ్మదిగా చెప్పడం అనేది జరుగుతుంది. అందరు ఫ్యాకల్టీ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. బేసిక్స్ నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్తాం. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు, అర్థమైందా? సో జాయిన్ అవ్వండి అమ్మా. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కన్సిడర్ చేయండి. ఆప్షనల్స్ కూడా మన ఇన్స్టిట్యూట్లో 4 ఆప్షనల్స్: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, ఈ 2 సురేష్ సార్ చెప్తారు, సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ ఈ 2 నేను చెప్తాను. సో చక్కగా జాయిన్ అవ్వండి. మనం కాన్సెప్చువల్ క్లారిటీ అందిస్తాం. లైవ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయించడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. 5000 ఆఫ్ కూడా ఉంది. జూన్ 20th లోపు జాయిన్ అయితే వీలైతే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మ. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. ఫుల్ హిందూ అనాలిసిస్ మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయట్లేదు. ఫుల్ హిందూ అనాలిసిస్ కావాలన్నా చక్కగా జాయిన్ అవ్వండి. ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. డౌట్స్ ఏమున్నా కామెంట్ చేయండి, నేను అక్కడ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అమ్మ.